ముద్ర పడడానికి, అవినీతి మరక అంటడానికి హరీష్ రావు కూడా ఒక కారణం అంటూ కవిత చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేకెత్తించాయి సార్. కానీ జగదీష్ రెడ్డి, దాసోజు శ్రవణ్ లాంటి నేతలు మాట్లాడుతూ ఉన్నారు తప్ప హరీష్ రావు పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. వాస్తవానికి కవిత ఈ వ్యాఖ్యలు, ఈ ఆరోపణలు చేసినప్పుడు లండన్ పర్యటనలో ఉన్నారు హరీష్ రావు. కానీ వచ్చిన తర్వాత కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. కవిత విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాను అంటూ చిరునవ్వుతో ఆయన సమాధానం చెప్పారు. ఎందుకు సార్ కవిత విషయంలో హరీష్ రావు రెస్పాండ్ అవ్వడం లేదు? ఇప్పుడు ఏ సెన్సిబుల్ పొలిటీషియన్ అయినా, ఆ పొలిటీషియనే కాదు ఎవరైనా, ఒక బిజినెస్ మ్యాన్ అయినా ఎవరైనా కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్ చేసుకుంటారు. అంటే దీనివల్ల వచ్చేటువంటి మూల్యం చెల్లించాల్సింది ఏముంటుంది, ప్రయోజనం ఏముంటుందని. ఇది ప్రతి దాంట్లో ఈ సూత్రం కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్, మార్కెటింగ్లోనే కాదు, పాలిటిక్స్లోనే కాదు, ఆఖరికి ప్రతి దాంట్లో ఈవెన్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇంకో మీరు ఈ సర్జరీ చేయించుకోవాలి అంటాడు. అయ్యో సర్జరీ వల్ల ఇబ్బందులు ఉంటాయి కదా అంటే ఉంటాయి ఇబ్బందులు, కానీ సర్జరీ చేయించుకోకపోతే అంతకన్నా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. అంటే సర్జరీ వల్ల వచ్చే కాంప్లికేషన్లు కాస్ట్ అయితే సర్జరీ వల్ల తగ్గేటువంటి రోగం బెనిఫిట్ అవుతుంది. ఈ రెండింటి బ్యాలెన్స్ చేసుకొని చూసినప్పుడు సర్జరీ చేయించుకోవడమే బెటర్ అని ఒక పేషెంట్ సలహా ఇస్తాడు. అంటే మెడిసిన్నే కాదు ప్రతి దాంట్లో కూడా కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇది సక్సెస్ఫుల్ పర్సన్ ఏ రంగంలోనైనా ఓ సక్సెస్ఫుల్ పర్సన్ అనుసరించాల్సిన బేసిక్ సూత్రం ఇది. సో హరీష్ రావు ఈజ్ ఆల్సో ఏ సక్సెస్ఫుల్ పొలిటీషియన్. హరీష్ రావు సెన్సిబుల్ పొలిటీషియన్, వ్యూహాలు తెలిసిన రాజనీతి తెలిసిన తను. సో ఆయన కూడా బహుశా కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్ వేసుకొని ఉంటాడు. దీనికి రియాక్ట్ అయితే వచ్చే బెనిఫిట్ ఏంటి, రియాక్ట్ అయితే వచ్చే లాస్ ఏంటి, రియాక్ట్ కాకపోతే వచ్చే లాస్ ఏంటి, రియాక్ట్ కాకపోతే వచ్చే బెనిఫిట్ ఏంటి అని లెక్కలేసుకుంటాడు కదా. ఇప్పుడు ఆయన రియాక్ట్ కావడం వల్ల ఏంటి జరుగుతుంది, సో కవిత మరింతగా మాట్లాడటానికి ఒక స్కోప్ ఇచ్చడం, అది హరీష్ రావుకి వచ్చే లాభం ఏమీ లేదు కదా. తర్వాత పొలిటికల్ ప్రొఫైలు, పొలిటికల్ స్టేచరు, క్రెడిబిలిటీ, పాలిటిక్స్లో పాపులారిటీ, ఈ డిఫరెంట్ ఇండికేటర్స్లో తీసినప్పుడు హరీష్ రావుకు కవితకు కంపేర్ చేస్తే మీకు జమీన్ ఆస్మాన్ ఫరక్ అంటారు. ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా. మీకు కవితతో పోలిస్తే హరీష్ రావు ఇది మెనీ టైమ్స్ హయ్యర్. ఇది అందరికీ తెలుసు. ఈవెన్ కవిత మద్దతుదారులైనా ఆధరికాలు అంగీకరించక తప్పదు. మీకు ఏ రకంగా చూసినా హరీష్ రావు ఇది బిగ్గర్ లీడర్. సో ఎప్పుడు కూడా ఎవరైనా కూడా హయ్యర్ లెవెల్లో ఉన్న అతను రియాక్ట్ కాకపోవడం వల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకు రియాక్ట్ కావాలి? ఇప్పుడు నాగేశ్వర్ అనే వ్యక్తి ఉన్నాడు, నా పైన ఏదైనా ఒక పార్టీలో ఒక పెద్ద లీడర్ కామెంట్ చేశాడు, నేను రియాక్ట్ అవుతాను. లేదు ఒక సాధారణ కార్యకర్తనో, చిన్న నాయకుడు, కార్యకర్త కూడా అవసరం లేదు, చిన్న స్థాయి నాయకుడు కామెంట్ చేశాను, నేను రియాక్ట్ కాను. ఎందుకంటే నేను రియాక్ట్ కావడం వల్ల ఆ నాయకుడికి బెనిఫిట్ అవుతుంది, నాకు బెనిఫిట్ ఎప్పుడు అవుతుంది? నాపై ఉదాహరణకు ఎవరైనా కేసీఆర్ నన్ను ఏమన్నా అన్నడం అనుకో, నేను రియాక్ట్ అయితే లాభం. కానీ ఎవరో ఒకరు సాధారణ ఒక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్ను అన్నాడు అనుకో, నేను ఎందుకు రియాక్ట్ అవుతా? నవ్వురుకుంటా. సో అందువల్ల నాలాంటోడు ఇంత సింపుల్ ఎనాలి చేసుకుని హరీష్ రావు వేసుకోడా, ఆయనకు ఎంత అనుభవం ఉంది. సో ఇప్పుడు తనకన్నా పొలిటికల్ స్టేచర్, ప్రొఫైల్ అండ్ పాపులారిటీలో తక్కువ కవిత పైన రియాక్ట్ అయ్యి, కవితకున్న ఒక్కటే అంశం ఏంటంటే కేసీఆర్ కూతురు. హరీష్ రావు కన్నా ఆ ఒక్క విషయంలోనే కేసీఆర్తో ఉన్న ఫ్యామిలీ రిలేషన్షిప్లో కవిత హయ్యర్ లెవెల్లో ఉంటుంది. ఇక మిగతా పాలిటిక్స్ బీఆర్ఎస్లోకి వచ్చే వరకు హరీష్ రావు హయ్యర్ లెవెల్లో ఉంటాడు. కానీ కవిత ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ ఎక్స్పెల్ చేశాడో, హరీష్ రావుతో కంపారిజన్లో ఉన్న ఆ ఒక్క డైమెన్షన్ కూడా పోయింది. అందువల్ల ఇప్పుడు ఆయన ఎందుకు రియాక్ట్ కావాలి? రియాక్ట్ అయితే ఆయనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ఈ చర్చను, ఈ రచ్చను మరింత పెంచడమే అయితే తప్ప ఏమీ లేదు. పోనీ ఇలా రియాక్ట్ కావడం వల్ల కవిత ఏమైనా ఆగుతుందా? ఆగదు. కవిత మళ్ళీ కంటిన్యూ, ఎందుకంటే కవిత కోరుకుంటున్నదే అది కదా. హరీష్ రావు కూడా రెస్పాండ్ కావాలి అని కోరుకుంటారు. పోనీ కవిత చేసిన వ్యాఖ్యల వల్ల బీఆర్ఎస్లో ఆయనకి ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయి, వీటిని కౌంటర్ చేయకపోతే బీఆర్ఎస్లో తనకు ఇంకా ఎక్కువ ఇబ్బందులు అవుతాయి, చూడు నువ్వు ఇవి చేసావట అవి చేసావట ఎవరన్నా అనొచ్చు అని. కానీ కవిత హరీష్ రావు పైన చేసిన విమర్శలన్నీ వాస్తవంగా కేసీఆర్కే తాకుతాయి. ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి చేశాడు హరీష్ రావు అనేది ఆరోపణ. కామన్ సెన్స్తో ఆలోచించినా మనకు అర్థమవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండగా హరీష్ రావు ప్రత్యేకంగా అవినీతి చేసేది ఉంటుందా?
అవినీతి అంటూ జరిగితే అది కేసీఆరే చేయాలి హోల్సేల్గా. హరీష్ రావుకి ఏమైనా రిటైల్ అవకాశమే ఉంటుంది. అవినీతి అంటూ జరగకపోతే హరీష్ రావుకు అంటదు మరక, కేసీఆర్కి అంటదు. కానీ కవిత లాజిక్ ఏంటి? హరీష్ రావు అవినీతి చేసి కేసీఆర్కు మరకంటించాడని. కేసీఆర్ అంతా మరకంటించుకునే చిన్నపిల్లవాడు కాదు. కేసీఆర్ ఈజ్ ఎ మచ్యూర్డ్ పొలిటికల్ లీడర్. బీఆర్ఎస్లో ఆయనే లయన్, ఆయనే టైగర్. ఇక ఆయన ఏదో అసమర్థ నాయకుడిగా, ఆయన ఏదో అమాయకుడిగా, ఆయన ఏదో మిగతా వాళ్ళు చెప్పినట్టు నాయకుడు కాదు కదా. కేసీఆర్ ఏకకాలంలో ఫుట్బాల్, క్రికెట్, హాకీ, త్రోబాల్, కబడ్డీ అన్నాడుతాడు. ఆయన ప్రత్యర్థుల్నే ఆడగలిగే నాయకుడు. అందులో కేసీఆర్ని అవుట్ స్మార్ట్ చేసే కెపాసిటీ హరీష్ రావు కాదు, ఎవరికి లేదు. బీఆర్ఎస్లో అందరికీ తెలుసు, పాలిటిక్స్లో ఎవరైనా కేసీఆర్ సొంత కొడుకు కూడా అవకాశం ఇయ్యడు. కేసీఆర్ పొలిటికల్ సైకాలజీ తెలిసిన మీరు ఎవరినైనా అడగండి, కేసీఆర్ కొన్ని విషయాల్లో కొడుకు బిడ్డలను కూడా దగ్గరికి రానియ్యడు అని. కొన్ని విషయాల్లో కేసీఆర్ మనసులోనే ఉంటుంది తప్ప అది ఎవరితోనూ షేర్ చేసుకోడు కేసీఆర్ అవసరం వచ్చినప్పుడు తప్ప. దట్ ఈజ్ హౌ కేసీఆర్ వర్క్స్. అందుకే ఆయన ఓ డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తూ బయటికి వచ్చి తెలంగాణ నినాదం అనేది ఇస్తే ఎవరైనా పట్టించుకుంటారా అనే ప్రశ్న ఉన్న సమయంలో ఆయన బయటికి వచ్చి, అది కూడా అప్పుడు అత్యంత శక్తివంతమైన నాయకులు అన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా, రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రతిపక్షంగా తెలంగాణలో కూడా ఉండగా కేసీఆర్ బయటకు వచ్చాడు. 10 దశాబ్దంకు పైగా తెలంగాణ నినాదాన్ని ఒక ఉద్యమంగా మలిచి ఆఖరికి విజయ తీరాలకు చేసినటువంటి ఒక బలమైన నాయకుడు కేసీఆర్ కదా. దేశంలోనే అనేక రాజకీయ పార్టీలు ఒప్పించి తెలంగాణకు అనుకూలంగా లెటర్లు తిప్పించిన నాయకుడు కదా. కేసీఆర్ను విమర్శించేదానికి విమర్శించవచ్చు ఎవరైనా, కానీ కేసీఆర్కు ఉన్న స్ట్రెంత్లను మనం తగ్గించకూడదు కదా. అలాంటి కేసీఆర్ కన్నులు గప్పి కేసీఆర్కు తెలియకుండా హరీష్ రావు అవినీతి చేసే అవకాశమే లేదు కదా. అందువల్ల ఇప్పుడు కవిత చేసిన ఏ విమర్శలైనా దే ఆర్ నాట్ హరీష్ రావు స్పెసిఫిక్. అది ఒక రకంగా కేసీఆర్ వర్తిస్తాయి, ఒక రకంగా ఇది మెయిన్గా కేసీఆర్కి వర్తిస్తాయి, అలాగే బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి వర్తిస్తాయి. అన్నిటికీ మించేది బీఆర్ఎస్ ప్రత్యర్థులకు ఆయుధాలు అయ్యాయి. ఇప్పుడు హరీష్ రావు డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం ఏమున్నది? పార్టీ యావత్తు ఆయన డిఫెన్స్కి వచ్చింది కదా. కేటీఆర్ హరీష్ రావుకు పోటీ అనుకునే కేటీఆర్ కూడా 6 అడుగుల డైనమైట్ హరీష్ రావు, డైనమిక్ హరీష్ రావు అంటూ ట్వీట్ చేశారు కదా. పార్టీయే 6 అడుగుల బుల్లెట్ అని ట్వీట్ చేసింది కదా. ఇలా పార్టీ యావత్తు సోషల్ మీడియాలోనూ బహిరంగంగానే హరీష్ రావుకు మద్దతుగా ఎన్నడూ లేని రీతిలో తనకు మద్దతుగా వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన ఎందుకు యుద్ధం చేయాలి? ఇప్పుడు యుద్ధము రాజు ఎప్పుడు చేస్తాడు? మీరు సైన్యాధిపతి, రాజు కాదు. ఇప్పుడు సర్వ సైన్యాధిపతి ఎప్పుడు యుద్ధం చేస్తాడు? దండనాయకులు మిగతా వాళ్ళంతా ఓడిపోయినాక కదా. ఇప్పుడు సైన్యాధిపతి పైన ఆరోపణలు వస్తే చక్రవర్తి సమర్థనకు వస్తున్నాడు. ఇంకా కాదు, చక్రవర్తి యువరాజుతో సహా అందరు వస్తున్నారు. ఇక సర్వసైన్యాధిపతికి ఎందుకు అవసరం? ప్రశాంతంగా ఉంటే అయిపోతుంది కదా. సో అందరూ తనను సమర్థిస్తుంటే పార్టీ మొత్తం ఇప్పుడు ఆ బాధ్యత ఏదో హరీష్ రావు భుజాన్ని ఎందుకు ఎత్తుకోవాలి? సో ఆయనకు అవసరం ఏంటి అనేది ఒక ఫండమెంటల్ పాయింట్ కదా. ఇందులో ఇవన్నీ మళ్ళీ పర్సనల్ ఆరోపణలు, ఇదేమీ తేలేది లేదు, ఇదేమీ ప్రజాకోర్టులో నిలబడి తీర్పు చెప్పగలిగే అంశాలే కాదు. పరస్పర ఆరోపణలు, వీళ్ళ మీద వాళ్ళ మీద ఆరోపణలు చేసుకుంటారు. సో ఈ వార్ ఆఫ్ వర్డ్స్లోకి దిగి తన సమయాన్ని వృధా చేసుకోవడము, మనసు ఇంకా తలనొప్పి తెచ్చుకోవడము, రోజుకు 2 కాఫీలు తాగేవాళ్ళు 20 కాఫీలు తాగాల్సిన పరిస్థితి తెచ్చుకుంటాడా? సో అందుకే హరీష్ రావు సింప్లీ సెడ్ ఫైన్, ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా. అన్నిటికీ మించి ఆమె కేసీఆర్ కూతురు. సో ఎంత కాదన్నా కేసీఆర్ కూతురు, పొలిటికల్గా కాదన్నా, కానీ రిలేషన్షిప్లో కాదని ఎవరనలేదు కదా. సో అందువల్ల కేసీఆర్ కూతురు పైన హరీష్ రావు అటాక్ చేయడం అంటూ మొదలు పెడితే అది ఫ్యామిలీ రప్చర్ ఇంకా పెరుగుతుంది. అది కూడా క్షేమదాయకం కాదు కదా. అందుకంటే సో ఆమె విజ్ఞతకే వదిలేసిన అని అనడంలోనే ఆయన పొలిటికల్ స్ట్రాటజీ కనబడుతుంది కదా. ఇక ఫైనల్గా రీజనల్ రింగ్